హలో అండి. వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రతిరోజు అయితే ప్రార్థించుకుంటానండి. ఇక ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే, ఇది శనివారం రోజు తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 6 వరకు తీసిన వ్లాగ్ అనమాట. ఇది పొద్దున్నే 5:30కు లేచి బయట ఎలా ఉంది వెదర్ అని చూడడానికి వచ్చానండి. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు మేము ఉండే ఏరియా కొంచెం సిటీకి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట. మనకి వెహికల్స్ కానీ పొల్యూషన్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఏరియా అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అలాగే మార్నింగ్ కాసేపు అలా, ఈవినింగ్ కాసేపు అలా కూర్చుంటే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా వ్లాగ్లోకి వచ్చేసినట్లయితే, ఇది సాటర్డే తీసిన వ్లాగ్ అన్నా కదా. మార్నింగ్ అండి, ఇక అదంతా బయటంతా ఊడ్చేసుకున్నాను. బయట అయితే అత్తయ్య ఊడ్చల్లి ముగ్గు పెట్టేసింది నేను లేసే వరకే. మార్నింగ్ తొందరగా లేస్తుంది అత్తయ్య ఇంకా ముగ్గు పెట్టేస్తుంది అనమాట బయట. ఇంకా లోపల ఇంకా అంతా ఊడ్చేసి పంపుతో అయితే వాటర్ కొడుతున్నానండి. చుట్టూ అంతా వాటర్ కొట్టేసి మళ్ళీ చీపురుతో ఊడిస్తే అంత నీట్గా ఉంటుంది అనమాట. ఇదంతా సైడు, వెనక వైపు కూడా ఇలా వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా, వాష్ ఏరియా, వాష్రూమ్ అలా ఉంటాయన్నమాట. ఇదంతా కూడా నీట్గా కడిగేసి ఇంకా చీపురుతో అయితే ఊడ్చేసుకున్నాను. తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా గ్యాస్ బల్ల దగ్గర అయితే ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నానండి. నాకు ఇలా మార్నింగే ఫ్రెష్గా ఉండి ముగ్గేసుకొని వంట స్టార్ట్ చేస్తే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఇంకా వంట చేస్తున్నా కూడా అంత అలసటగా అనిపించదండి. ఎండలు బాగా ముదిరిపోయాయి కాబట్టి పొద్దున్నే వంట చేసేసుకొని ఇంకా వంట పని అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇదైతే ఈరోజు పూజ చేస్తాను కదా, స్వామివారికి స్పెషల్ పూజ చేస్తాను కాబట్టి మార్నింగు వడపప్పుకు బదులు ఈరోజు పాయసం చేద్దామని ఇంకా బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నానండి. ఈలోపు ఇంకా హాట్ వాటర్ అయితే తాగుదామని వెయిట్ చేసుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు నేను సియా సీడ్స్ తాగుతూ ఉంటున్నా కదా, అవి తాగడం వల్ల ఆడవారికి చాలా యూజెస్ ఉంటాయండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకు కూడా రెగ్యులర్గా వచ్చేటట్లుగా మనం డైలీ మాత్రం ఇవి తాగుతూ ఉండాలి. కంటిన్యూషన్ అనేది కంపల్సరీ అవసరం అండి. అలా కొన్ని హాట్ వాటర్ సియా సీడ్స్తో కలుపుకొని తాగేసాను. తర్వాత అలాగే ఇంకా వాటర్లోనే కొంచెం టీ పొడి అలాగే బెల్లం వేసి టీ అయితే పెట్టేశానండి. తర్వాత ఇంకా పానకం కూడా చేస్తాను కదా, పానకం కోసం మిరియాలు అలాగే యాలకులు కూడా దంచుకొని అందులో బెల్లం కలిపేసి వాటర్ పెట్టి పక్కకు పెట్టేశానండి. అవి రెండు పక్కకు ఉంచేసి ఇంకా వేడిగా టీ అయితే తాగి తర్వాత పూజ ప్రశాంతంగా చేసుకుందామని ఇంకా టీ అయితే తాగానన్నమాట. ఇంకా తాగిన తర్వాత బయట ఇందాక ముగ్గు వేయలేదండి, కొంచెం తడిగా ఉంది అని ఇప్పుడైతే ఈ గడపకైతే డిజైన్ వేసి ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ముగ్గు పిండితో వేస్తే ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, పిల్లలు మెయిన్ డోర్ నుంచి బయటికి ఇంట్లోకి తిరుగుతూ ఉంటారు. ఇంకా ముగ్గు అయితే అంత కాళ్ళకంటే ఇంట్లోకి వస్తుంటుంది. ఇంకా వేసిన ముగ్గు అలా తొక్కుతుంటే కూడా మనకు అంత మంచిగా అనిపించదనమాట. అందుకని ఇంకా చాక్పీస్ తోటే వేస్తున్నానండి. ఫస్ట్ 2 days అలా చాక్పీస్ లేకపోయే మళ్ళీ తెప్పించుకొని మరి ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా సింపుల్గా లోటస్ ఫ్లవర్ ఒకటి వేసి సైడ్ డిజైన్స్ వేసి ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. ఇంకా అలాగే ఇటు సైడ్ కూడా ముగ్గు వేసాను అనమాట. గడప దగ్గర ఒక చిన్న ముగ్గు వేసి వెనకాల కూడా వేసేసాను అనమాట. ఇంకా ఈలోపు ఇక లోపలికి వచ్చేసి పాయసం చేద్దామని ఇంకా స్టార్ట్ చేశానమాట. బెల్లం కూడా కరిగిచ్చేసుకున్నాను. కానీ బెల్లం డైరెక్ట్గా వేస్తేనే ఇరుగుతుందేమో అనుకుంటారు, కానీ ఇలా బెల్లం మంచిది కాకపోతే వేడి చేసి వాటర్ వేసినా కూడా ఇరుగుతుందండి. కొంచెం బెల్లంతో జాగ్రత్తగా ఉండాలి. అలా పాయసం అయితే కంప్లీట్ చేసేసానమాట. ఇంకా చేసి అవి పక్కకు పెట్టేశాను. ప్రసాదాలు రెడీ అయిపోయినాయి కదా.
తర్వాత ఇంకా నెక్స్ట్ పూజ స్టార్ట్ చేయాలన్నమాట. ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇక గిన్నెల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసి ఇంకా పూజ గది దగ్గరికి వచ్చేసానండి. ఆ సామాన్ అంతా తీసి మొత్తం అన్నీ శుభ్రం చేసుకున్నాను. ముందు రోజు చేసుకుందాము అంటే ఫ్రైడే వస్తుంది కదా. ఫ్రైడే రోజు ఇంకా ఫోటోలు తుడవడం అవన్నీ కడగడం చేయకూడదు కదా. ఇంకా అందుకని సాటర్డే రోజే కొంచెం లేట్ అవుతుందన్నమాట పూజ. అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ దేవుడు పటాలన్నీ చేసుకొని మళ్ళీ బొట్లు పెట్టి అలంకరించుకునేసరికి మనకి టైం ఎక్కువే పడుతుంది. వీటితో పాటు ప్రసాదం చేసుకోవడం, మళ్ళీ పూజ, ఇవన్నీ కొంచెం లేట్ అవుతుందన్నమాట. అలా అన్నీ బొట్లు పెట్టి అలంకరించుకొని మళ్ళీ ఎక్కడివి ఎక్కడ ప్లేస్లో పెట్టేసి సర్దేశాను. తర్వాత పిండి దీపం కోసం బియ్య పిండి అలాగే బెల్లం ఆవు పాలతో అయితే పిండి దీపం అయితే తయారు చేస్తున్నాను కదా. కొంచెం పిండి ఎక్కువగా పడింది ఈసారి. ఇంకా తీయడం ఎందుకులే, తులసమ్మ దగ్గర కూడా పిండి దీపం పెట్టుకుందాము అని ఇంకా 2 పిండి దీపాలు అయితే రెడీ చేశాను. పిండి దీపం మళ్ళీ నెక్స్ట్ డే మనం ఏదైనా పక్షులకు కానీ లేదంటే కాలువలో పారే కాలువలో అలా వేయాలి. అలా వేస్ట్గా పడేయకుండా ఇలా చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ డేనే. ఇంకా 2 దీపాలు అయితే చేసుకున్నాను. ఒకటి ఇంట్లోకి, ఒకటేమో తులసమ్మ దగ్గరికి అన్నమాట. తర్వాత పూలు, తులసి ఆకులు దొరకట్లేదు కదా. ఇంకా మా వారితో అయితే బయట తెప్పించుకొని అవంతా విడదీసి మళ్ళీ స్పెషల్గా మాల అయితే కట్టానండి. పెద్దగా వస్తుంది కదా, వాళ్ళేమో ఎక్కువ పెట్టి చిన్నగా కట్టేశారు. అవన్నీ తీసి మళ్ళీ ఆకులు వైజ్గా నేను మంచిగా పెద్ద మాల చేసుకున్నాను. ఫోటోకి మంచిగా సరిపోయేలాగా చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నా. ఇంకా దీపాలకు కూడా గంధం బొట్టుతో అలంకరించుకొని పెట్టేసుకున్నాను అన్నమాట. తర్వాత ఫొటోస్కి పూలు, తులసి మాలతో అలంకరించుకున్నాను అన్నమాట. అలంకరించుకొని ఇంకా ప్రసాదాలు కూడా పెట్టేసి దీపం అయితే వెలిగించుకుంటున్నానండి. తర్వాత స్వామివారికి అష్టోత్తరం చదువుకొని ఇట్లా స్పెషల్గా పూజ చేసుకుంటున్నాం కాబట్టి స్వామివారికి అష్టోత్తరం చదువుకొని పూలతోని అక్షంతలతోని అభిషేకం అయితే చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చానండి. ఇలా హారతి ఇచ్చి ఇక ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అన్నమాట. ధూపం కూడా వేశాను. ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా చేయాలి కదా. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పిండి దీపం పెడుతుంది కాబట్టి ఇంకా అక్కడ కూడా ప్రతిరోజు ఇలా బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాను. ఇంకా అలాగే ఈరోజు కూడా అలాగే చేసేసాను అన్నమాట. తులసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి ఈరోజైతే. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా శనివారం పూజ ఆల్మోస్ట్ 3 అవర్స్ పైన పట్టిందనమాట. ఇంకా పువ్వులు, ఆకులు ఉన్నాయన్నీ
కంపోస్ట్ రెడీ చేస్తున్నా కదా, అందులో అయితే వేసేసానమాట. అన్ని కూరగాయ ముక్కలు ఏదైనా వేసి కొంచెం మట్టి వేస్తూ ఉంటే మనకు మళ్ళీ మొక్కల్లో వేసుకోవడానికి అది కంపోస్ట్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. వర్షాలు స్టార్ట్ అయితే ఇంకా మొక్కలు అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఇంట్లోకి వచ్చేసి పిల్లలు ఇంకా టిఫిన్ ఏం చేయలేదండి. ఇంకా జావ చేయమంటే జావ చేసుకుంటూ పాలు కూడా కాగబెట్టేశాను. పిల్లలు మధ్య టిఫిన్ చేయట్లేదండి. స్కూల్కి వెళ్తుంటే ఎట్లో గట్లా పెట్టేదాన్ని, ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు కదా వద్దని చెప్పేస్తున్నారు. ఇడ్లీ చేసినా కూడా తినట్లేదు. ఇంకా జావ అయితే ఇక తాగేస్తున్నారు. అదైతే వద్దని చెప్పట్లేదు, అదైతే సింపుల్గా అయిపోతుంది కదా అని నేను కూడా పాలతో కలిపి జావ వేస్తున్నాను. నేను కూడా ఇంకా ప్రసాదం చేశాను కదా, అది కూడా పిల్లలకి ఇచ్చేసాను. కొంచెం తిన్నారు. దాంతోపాటు ఇంకా రాగి జావ కూడా తాగుతున్నారు. నేనేమో పెరుగు వేసుకున్నాను, వాళ్ళకేమో పాలు పోసి ఇచ్చానమాట. ఇంకా పిల్లలకి ఇచ్చేసి నేను కూడా ఇంకా జావ అయితే తినేసాను అనమాట. అప్పటికి టైం 10:30, 11 కావస్తుంది. హాలిడేస్ కదండి, పిల్లలైతే టీవీ తప్ప వేరే లోకం లేకుండా అయిపోయింది. బాబునైతే క్రికెట్లో జాయిన్ చేశాము ఈవినింగ్ టైంలో. ఇక రిమైనింగ్ అంతా టీవీలోనే మునిగిపోతున్నారు. ఇంకా తినేసాక ఇంకా బట్టలన్నీ కూడా వేసేసానండి, వాషింగ్ మిషన్లో వేసాను. కొన్నేమో అంటే పూజ గదిలో ఉండే బట్టల వరకు అయితే సర్ఫ్లో నానబెట్టి ఉతికేద్దామని సర్ఫ్లో అయితే నానబెట్టానండి. చాలా ఉన్నాయి. అవి ఫోటోలు తూడ్చేయి, అలాగే కింద వేస్తాం కదా పటాల కింద, అవన్నీ క్లాత్లు నానబెట్టేసాను. తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయండి, అవి కూడా తీసి ఆరేసాను. ఆల్మోస్ట్ అప్పుడు 12 అలా అవుతుందన్నమాట. ఇంకా కాసేపు ఆగితే ఇక బట్టలు కూడా ఉతికేసి అవి కూడా ఆరేసానమాట, పూజ సంబంధించిన బట్టలు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పిల్లలకి మామిడికాయ కోసి ఇచ్చానండి, ఇంకా అవి తింటున్నారు. ఇంకా మొన్న అమ్మ వచ్చిన రోజు మామిడికాయ పచ్చడి పెట్టిందనమాట. నేను పెట్టింది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా కాయలు తెచ్చి చాలా పెట్టామన్నమాట, 50 కాయల దాకా. ఇది 3వ రోజు అయితే ఇంకా కలుపుతుంది అమ్మ. నేను ఇద్దరం కలిసి కలిపి జాడీలోకి ఎత్తేసామన్నమాట ఈవినింగ్ టైంలో. తర్వాత ఇంకా కిచెన్ అంతా ఒకసారి నీట్గా తూడ్చేసుకొని ఇక ఇలా అయితే సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నానండి. జాడీలు ఇక్కడే పెట్టినాము, పైనే పెట్టాం కాబట్టి ఇంకా అవన్నీ ఎక్కడికక్కడ సర్దేసి నీట్గా పెట్టేసి చాక్ పీస్ అయితే గీసానండి, చీమలు రాకుండా. తర్వాత అమ్మ వాళ్ళు కరివేపాకు తెచ్చారు చేను దగ్గర నుంచి, అది కూడా గిల్లి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇది అండి ఈరోజు వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.